అనాదిలోనే దేవుడు నిర్ణయించిన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని నెరవేర్చడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి మరి తండ్రి తనకిచ్చిన అప్పగించిన పనిని పూర్తి చేసుకున్నారు. మనం అనుకున్నట్లు ఎవరో బలవంతంగా యేసు ప్రభును తీసుకుని వెళ్ళి బలవంతంగా ఆయన సిలువ మీద ఆయన్ని చంపారు అని మనం అనుకుంటామేమో. ప్రియమైన వాళ్ళరా, సిలువ శ్రమను అనుభవించడానికి యేసుక్రీస్తు తను తానే అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని ఇవ్వడానికి కానీ మళ్ళీ తీసుకోవడానికి కానీ ఆయనకు అధికారం కలదు గనుక ఆయనంతటా ఆయనే. అందుకే మీరు చూడండి, ఆ రోజు గెత్సెమనే తోటలో యేసు ప్రభును బంధించాలని వచ్చిన సైనికులు వెదుగుతున్నారు. మీరు ఎవరిని వెదుగుతున్నారని ప్రభు అడిగారు. మేము నజరేయుడైన యేసుని వెదుగుచున్నామంటే ఆ యేసుని నేనే అన్నాడు. వాళ్ళు వెనక్కి పడ్డారు. ముందు పడితే బాగుండేది, సాగిల పడి ఉండేవాడు. వెనక పడ్డారు వాళ్ళు. ప్రేమైన వాళ్ళరా, మరలా ఎవరిని మీరు వెదుగుతున్నారు? యేసుని. నేనే ఆ యేసు. ఎంత గొప్ప దేవుడు అంటే, మీకు కావాల్సింది నేనే కాబట్టి నన్ను పట్టుకోండి, వీళ్ళందరినీ పోనివ్వండి అని, శిష్యులందరినీ పోనివ్వండి అని వేడుకున్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి అందరూ గట్టి.